హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. సో మనం 4వ స్కందం 29వ అధ్యాయంలో ఉన్నాము. సో నారదుల వారు ఈ భౌతిక ఉనికిలోకి మరి ఎవరి ప్రభావంలోకి వచ్చాము అని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము, వివరించుకున్నాం. ఎవరి ప్రభావం వల్ల వచ్చారంటే గుణాల ప్రభావం వల్ల మనం వచ్చాము. దానివల్ల మనం భగవంతుని మర్చిపోయాము. మన శరీరం అనేటువంటి ఆ భావన ఎక్కువైంది. ఆ గుణాలు తగినట్టుగా మళ్ళీ మనం కార్యాలు చేసుకుంటూ వెళ్తూ అనేక కర్మలు మోసుకుంటూ వివిధ శరీరాలు తెచ్చుకుంటున్నాం అన్నమాట. అలాగే మనం సత్వ రజో తమో గుణాలు వాళ్ళంతా కూడా ఆయా స్వభావంతో వాళ్ళు చేసే కార్యాల వల్ల వాళ్ళు ఏ ఏ లోకాలకి వెళ్తారు మనం వివరించుకున్నాం. ఈ ఈ గుణాల ప్రభావం వల్లనే జీవుడు సంసారంలో రకరకాల శరీరాల్లో రకరకాల ప్రదేశాలు తిరుగుతూ ఉన్నాడు అనమాట. అయితే మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఒక నీచమైనటువంటి కుక్క ఇంటింటి తిరిగినప్పుడు కొన్ని దగ్గర దానికి కావాల్సిన ఆహారం దొరుకుతుంది, కొన్ని దగ్గరలో కావాల్సిన దండన కూడా వస్తూ ఉంటుంది. అదేవిధంగా మనం వివిధ శరీరాలు వివిధ రూపాల్లో వివిధ ప్రదేశాలు మనం తిరుగుతూ ఉన్నప్పుడు మన కర్మానుసారంగా మనకి మంచి జరుగుతూ ఉంటాయి, చెడు జరుగుతూ ఉంటాయి. అని ముల్లోకాలు అంటే ఆ బ్రహ్మలోకం నుంచి కింద పాతాళ లోకం దాకా 14 లోకాల్లో తిరుగుతూనే ఉంటాం అనమాట. అయితే జీవుడు తన తన సొంత ప్రయత్నం మీద ఎప్పటికీ కూడా వీటిని ప్రతిఘటించలేడు. ఈ ఈ మంచి చెడుల్ని తనకు తానుగా తాను నివారించుకోలేడు. తప్పించుకోవాలని ప్రయత్నిస్తాడు, కానీ అది యాక్చువల్గా తప్పించుకునే అవకాశం అతనికి లేకుండా పోతుంది. మాక్సిమం తన కష్టాలను తప్పించుకోవాలని ప్రయత్నిస్తాడు, కానీ అది తల మీద ఉన్న భారాన్ని తీసుకొచ్చి మళ్ళీ భుజం మీద పెట్టుకున్నట్టే. అంటే దాని నుంచి పూర్తిగా బయటపడలేడు అనమాట. అందుకే దైవీహేష గుణమై మమ మాయా దురత్యయ, నా మాయను దాటలేవు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం ఆయనకి సరెండర్ అవ్వాల్సిందే. ఈ జన్మ కాదు, 10 జన్మలు కాదు, 1000 జన్మలు, 1,00,000 జన్మలు కాదు. కృష్ణుడికి సరెండర్ అయితే కానీ ఈ భారాన్ని మనము పూర్తి స్థాయిలో మనం పక్కన పెట్టలేము మనం. సో నారదుల వారు పరిష్కారం ఒకటే అన్నాడు, భక్తి తప్ప ఇంక వేరే పరిష్కారం లేదు అంటున్నాడు. ఒక కళ నుంచి తప్పించుకొని ఇంకో కళ మనం తెచ్చుకోవడం వల్ల, ఇంకో కళ ఊహించుకోవడం వలన ఈ భారం నుంచి మనం బయటికి రాలేము. ఖచ్చితంగా అతను ఏం చేయాలి? కృష్ణ భక్తిలో నియుక్తుడు అవ్వాలి, కృష్ణ చైతన్యంలో నియుక్తుడు అవ్వాలి. ఓకేనా? ఊరినే పుణ్య కార్యక్రమాలు చేసుకుంటే పోతే వేస్ట్. ఓకేనా? ఏ చేసినా సరే కృష్ణుడి సంబంధంలోంచి చేయాలి మనం. కాబట్టి మనకు కావాలి అనుకుంటే, ఆ జ్ఞానం మనకు కావాలి అంటే మనం గురువుని ఆశ్రయించాలి. భగవంతుని యొక్క ప్రతినిధి అంటే గురువుని, ఆయన దగ్గర మనం ఆశ్రయిస్తేనే దానికి సంబంధించిన జ్ఞానము, రెండు వైరాగ్యం, రెండు వస్తాయి. భౌతిక ప్రపంచంలో వైరాగ్యం రాలేదనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఇక్కడి నుంచి పోబుద్ధి కాదు మనకి. కాబట్టి అసలైనట్టు అంటే మనకి కేవలం జ్ఞానం ఉంటే సరిపోదు, అనుభవంలోకి కూడా వెళ్ళగలగాలి. అనుభవంలోకి వెళ్ళాలి, అది మనకి సాక్షాత్కారం అవ్వాలి. అప్పటిదాకా మనకి జ్ఞానం పొందినంత మాత్రాన వేస్ట్. ఈ భౌతిక ప్రపంచం ఎంత క్రూరమైందో కూడా మనకి అనుభవపూర్వకంగా తెలియాలి మనకి. ఆ అనుభవపూర్వకంగా తెలియడానికే మనకి భగవంతుడు ఆ, భక్తుల మధ్యలో జరిగే అనేక ఆ, ఏమంటారు, వాదోపవాదాలు, చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలు, ఇవన్నీ ఏంటంటే భక్తుల మధ్యలో కూడా వాళ్ళతో కూడా నేను శాశ్వత సంబంధం పెట్టుకోకూడదు. ఇక్కడైతే ఎంతవరకు పెట్టుకోవాలంటే భగవంతుడుకి సేవ చేయడానికి, నేను ప్రేరణ పొందడానికి నేను వీళ్ళని తీసుకోవాలి తప్ప ఈడ కూడా నేను మళ్ళీ కొత్త సంబంధాలు ఏం పెట్టుకోకూడదు ఇక్కడికి వచ్చి. ఎందుకంటే మళ్ళీ కొత్త సంబంధాలు పెట్టుకున్నాడు అనుకోండి, మళ్ళీ ఈడ కూడా మనకు నచ్చింది అనుకోండి, వీళ్ళతోనే ఉండిపోవాలని వస్తుంది. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది భక్తుల మధ్యలో. మళ్ళీ మనకి రెండు రెండు రుచిని మనకి ఇస్తాడనమాట. మనకు వచ్చే అనుభవాలు ఎలా ఉంటాయంటే రెండు అనుభవాలు ఉంటాయి మనకి ఈ భక్తుల సాంగత్యంలో కూడా మనకి. కాబట్టి మన మనసు ఏం తీసుకోవాలంటే మంచి మాత్రమే తీసుకొని, ఆ తీసుకున్నటువంటి మంచికి తగినట్టు మన కృతజ్ఞతా భావంతో ఉండగలిగితే అప్పుడు మనం ఎవరి పట్ల మనకి ద్వేషం లేకుండా ఇక్కడి నుంచి మనం బయటపడతాం మనం. ఓకే. కాబట్టి ముఖ్యంగా ఆ, మనకి జ్ఞానం రావాలన్నా సరే, మనకి వైరాగ్యం రావాలన్నా సరే, ముఖ్యంగా శ్రవణం బాగా జరగాలి. ఎవరైతే శ్రవణానికి బాగా ఏమంటారు బానిస అవుతారో, కృష్ణ కథ శ్రవణానికి బానిస అవుతారో, వాళ్ళు మాత్రమే అన్ని రకాలటువంటి
కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి, ఇంకా ఆకలికి దప్పికలు, ఇటువంటి భయాలు, శోకాల నుంచి బయటకు వచ్చేయగలుగుతారు వాళ్ళు. అంటే అందుకే అతి ముఖ్యమైనటువంటి నవవిధ భక్తిలో అతి ముఖ్యమైనది ఫస్ట్ శ్రవణం అన్నమాట. శ్రవణానికి ఎవరైతే ఎక్కువ టైం కేటాయిస్తారో సో వాళ్ళు ఖచ్చితంగా దీని నుంచి మనం బయటకు వచ్చేస్తారు అనమాట. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకునే ఎవరు, మనకి పరీక్షిత్ మహారాజు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం మనం. సో కాబట్టి మనం భౌతికంగా మనం ఏదైనా అడ్జస్ట్ చేయాలి, మనం ఇక్కడ బాగుండాలి అనుకునే ప్రతి ప్రయత్నము ఆ మనకి సమయం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అదే సమయాన్ని మనం కృష్ణ కథా శ్రవణానికి ఉపయోగించినట్లయితే మనకి ఆ, ఈ యొక్క భౌతికమైనటువంటి ఆ, ఈ ఇబ్బందులు మనం ఆ ప్రభావంలో మనం పడం అనమాట. కాబట్టి అతి ముఖ్యంగా చెప్పదలుచుకుంది అంటే భక్తి కావాలంటే శ్రవణం బాగా చేయాలి అని. శ్రవణం సరైనటువంటి శ్రవణంతో రోజు భాగవత శ్రవణం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఒకానొక సమయంలో మనకి ఎంతో కొంత జ్ఞానపూర్వకమైన అనుభవం కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు నాదవారు వలన ప్రాచీన పరిషత్ కర్మకాండ కార్యం నిలిపివేస్తాడు. ఇప్పుడు వరకు చెప్పినటువంటి ఈ కథ అంతా విన్న తర్వాత ప్రాచీన పరిషత్ వచ్చి ఇంకా నేను ఇటువంటి కార్యాలు ఇంకా నేను నిమగ్నం చేయను అని. ఎందుకని ఇప్పుడు శ్రవణం చేసుకున్నాడు కదా, నాదవాద నుంచి చక్కగా వింటున్నాడు, తెలుసుకుంటున్నాడు, తన వంతుకు తనకి ఏదైనా సందేహాలు ఉంటే తీర్చుకుంటున్నాడు. ఒక పక్క సందేహాలు తీర్చుకుంటున్నాడు, ఒక పక్క శ్రద్ధగా వింటున్నాడు, తను చేసిన దానికి ఇంకో పక్క ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. నేను ఎంత పెద్ద తప్పు చేశానా అని రియలైజ్ అవుతున్నాడు. సో ఇవన్నీ ఆ వెంట వెంట జరుగుతున్నాయి తనలో. అల్టిమేట్గా ఇప్పుడు ఒక నిర్ణయానికి రాబోతున్నాడు, ఇంక మీదట నేను ఇటువంటి కార్యాలు నేను ఇంక చెయ్యను. మరి ఏం చేస్తాడో చూద్దాం. ఇంకెటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ప్రాచీన పరిషత్ యొక్క జీవితంలో అది కూడా చూస్తాను. సో నారదవారు అంటున్నారు, భక్తి అని ఆయన కన్క్లూజన్ చేశారు. భక్తి ద్వారా మాత్రమే మన కర్మల భారాన్ని కావచ్చు, రుణాల భారాన్ని కావచ్చు, మొత్తాన్ని మనం పూర్తి స్థాయిలో మనం నివృత్తి చేసేసుకోవచ్చు చెప్తూ. కాబట్టి బ్రహ్మ, శివ, కుమారులు, నేను మరెంతో మంది వేదజ్ఞానం ఉన్నవారు, అద్భుతంగా మాట్లాడువారు, మరి విద్య, తపస్సు, ధ్యానము చేయగలిగిన వారైనా మాకే కష్టమైనప్పుడు ఇంక ఇతరుల గురించి ఏమని చెప్పగలం? అంటే మేమందరం భగవంతుడిని దృష్టిలో పెట్టుకొని భగవంతుడి మీద పూర్తి స్థాయిలో మేము నిమగ్నం చేస్తే కూడా ఏది ఇంత బాగా మాకు ఇంత మంచి గుణాలు ఉన్నాయి మాకు. వేద జ్ఞాన సంపద ఉంది, అద్భుతంగా మాట్లాడగలుగుతున్నాము, విద్య ఉంది, తపస్సు ఉంది, ఇన్ని చేసినా కూడా మాకే కష్టమైపోతుంది భగవంతుడిని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడం, లేదా భగవంతుడి దర్శనం కలగడం అనేది. ఇంక ఇతరులు అంటే ఇక్కడ ఎవరు అని అంటే జ్ఞాన మార్గం వెళ్ళేవాళ్ళు, లేకపోతే ఆ, అష్టాంగ మార్గంలో కర్మ మార్గం ఇంకే వాళ్ళకి ఏం దొరుకుతుంది ఇక్కడ? మాకే ఆయన గురించి పూర్తి స్థాయిలో మేము అర్థం చేసుకోలేకపోతున్నాం. అందుకే కృష్ణుడు అంటాడు 7:26 శ్లోకంలో భగవద్గీతలో, నాకు నాకు అందరి గురించి, అందరి యొక్క పూర్వము, వర్తమానము, భవిష్యత్తు తెలుసు, కానీ నా గురించి మాత్రం ఎవరికి ఏమీ తెలియదు అంటాడు. అంటే కృష్ణుడు గురించి పూర్తిగా తెలియడానికి ఆ ఆ యొక్క పరిజ్ఞానం ఎవ్వరికి లేదన్నమాట. ఎవ్వరికి లేదంటే ఎవరికి లేదని అర్థం అంతే. కాస్తో కోస్తో మనం ఏదైనా తెలుసుకోగలుగుతున్నామంటే అది అది కూడా గురు పరంపరలో ఉన్నటువంటి భక్తులు, ఆచార్యుల వల్ల మనకు తెలుస్తుంది. అది కూడా తెలిస్తే, అండ్ మన పరంపరలో ఉన్న వాళ్ళకైతే మిగతా పరంపరలో ఉండే వాళ్ళకంటే ఇంకా చాలా ఎక్కువ తెలుసు. ఎందుకంటే మనకి మనకి సాక్షాత్తు చైతన్య మహాప్రభు మనకి కృష్ణుడు సంబంధమైనటువంటి భక్తి విషయాలు మనకు చెప్తున్నాడు కాబట్టి, కృష్ణుడి యొక్క హృదయం గురించి మనకు చెప్తున్నాడు కాబట్టి, మిగతా ఆచార్యుల కంటే కూడా మన చైతన్య మహాప్రభు సాక్షాత్తు కృష్ణుడే కాబట్టి మనకి ఇంకా లోతైనటువంటి ఆ, జ్ఞానం వచ్చే అవకాశం ఉంది. మిగతా మిగతా పరంపరలోకి అది అవకాశం కూడా లేదు. వాటి వేద జ్ఞానం సంపాదించి దేవతారాధన చేసేవారు ఎన్నటికీ భగవంతుడిని అర్థం చేసుకోలేరు. వేద జ్ఞానం ఉంది, కానీ వేద జ్ఞానం అంతా దేనికే వాళ్ళు ఆ వేద జ్ఞానం యొక్క సారం ఏమనుకుంటున్నారు? దేవతల ఆరాధన అనుకుంటున్నారు. అలా ఎవరైనా కానీ దేవతల ఆరాధన అనుకుంటే
అంటే కృష్ణుడిని పక్కన పెట్టి సోమవారం ఒకరు, మంగళవారం ఒకరు, బుధవారం ఒకరిని ఇట్లా ఈ పద్ధతిలో ఉన్నా సరే, లేదా దేవతల్ని ఆ, ఆరాధించినా సరే, అంటే ఏ ఏక దేవత ఆరాధన అయినా సరే, వాళ్ళు ఎప్పటికీ భగవంతుడిని అర్థం చేసుకోలేరు. ఎందుకంటే దేవతల ఆరాధన ఎందుకు చేస్తాము అని అంటే కోరికలు నెరవేర్చడానికి దేవతల ఆరాధన చేస్తాం. మరి కోరికలతో ఉన్న వాళ్ళకి కొత్త కోరికలు మళ్ళీ వస్తూనే ఉంటాయి అదే దేవత ఆరాధనతో ఉన్నప్పుడు. ఈ కోరిక అయిపోయింది, నెక్స్ట్ కోరిక ఏం తీర్చుకోవాలి, ఆ నెక్స్ట్ కోరిక ఏం తీర్చుకోవాలి. కాబట్టి భోగైశ్వర్య ప్రసక్తానం తయాపహృత చేతసాం, వ్యవసాయాత్మిక బుద్ధి సమాధో నా విధీయతే. ఎవరైతే భోగ ఐశ్వర్య ప్రసక్త భోగ ఐశ్వర్యాలను నిరంతరంగా పూర్తి స్థాయిలో కూరుకుపోయిన వాళ్ళకి సమాధో నా విధీయతే, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకాగ్రత కుదరదు అసలు. కృష్ణుడి మీద కావచ్చు, లేకపోతే భక్తి మీద కావచ్చు, అస్సలు ఏకాగ్రత కుదరదు. అండ్ ఎవరైతే ఇటువంటి కార్యక్రమాల్లో ఎస్పెషల్గా కోరికలు తీర్చుకునేటువంటి ఈ ఉద్దేశంతో భక్తి చేస్తుంటారో, కోరికలు తీర్చుకోవాలని భక్తి చేస్తుంటారో, వాళ్ళకి ఆదిలోనూ వాళ్ళకి కష్టాలే ఉంటాయి, అంతలో కూడా కష్టాలే ఉంటాయి వాళ్ళకి. ఉదాహరణకి అదే మనకి 5వ అధ్యాయంలో కూడా చెప్తున్నారు అనమాట. ఏహి సంస్పర్శజా భోగ దుఃఖ యోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధః. సో కృష్ణుడు అన్నాడు ఏహి సంస్పర్శజా భోగ, అంటే ఆ కోరికలతో మనం ఏదైతే పొందే వస్తువులతో మన స్పర్శగా మన ఇంద్రియాలు అనుభవించాలనుకుంటాయి కదా, ఆ కోరికలు తీర్చడానికి మనం ఏవైతే మనం తపస్సులు చేస్తాం కదా, మేము ఎన్ని ఉపవాసాలు ఉంటామో, లేకపోతే అక్కడ తిరుగుతామో, చెప్పులు లేకుండా నడుస్తామోనో, లేకపోతే మేము రోజంతా మేము నీళ్ళతో ఉంటామనో, ఏదేదో వాళ్ళకి ఏది తోచితే ఆ తపస్సులు చేస్తారు కదా, ఆ తపస్సులు కూడా చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. ఆదిలోనూ కష్టమే. అది దొరికిన తర్వాత, ఆ కోరికలు నెరవేర్చిన తర్వాత వాటిని మెయింటైన్ చేసి మళ్ళీ రేపు అవి దూరం అయితే కూడా ఇంకా కష్టం, అది ఇంకా డబుల్ కష్టమైపోతుంది. ఎందుకంటే ఆద్యంతవంతకం ఉంటాయి, ఆదిలోనూ అంతంలోనూ దాని వాటి కష్టాలే మనకి మిగులుతాయి వాటి వల్ల. అది పొందడానికి మనం ఎన్ని రాత్రులు మనం నిద్ర లేకుండా మనం వేచి చూసామో, ప్రయత్నిస్తూ ఉన్నామో, రేపు అవి పోతాయేమో అని ఒక భయం ఉంటుంది. పోయిన తర్వాత అస్సలైనటువంటి శోకం మిగులుతుంది. అందుకని ఆదిలోనూ వాటి వల్ల మనకి నష్టమే, అంతలోనూ వాటి వల్ల ఇంకా చాలా కష్టం అన్నమాట. పొందడం ఒక కష్టమైతే, అది నిలబెట్టుకోవడం ఇంకా కష్టమైతే, అవి కానీ పోగొట్టుకుని అనుకోండి ఇంకా కష్టమైపోతుంది. అందుకనే నతేషు రమతే బుధః, తెలివైన వాళ్ళు ఈ కోరికల వెంపర్లాటలో వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోరు. కోరికల వెంపర్లాడంలో, ఆ కోరికల వెంపర్లాడంలో ఇతర దేవతల్ని ఏమాత్రం అసలు వాళ్ళని కోరికల కోసం అప్రోచ్ కారు. ఎస్, దేవతలు మనం అప్రోచ్ అవ్వచ్చు, దేనికోసం? కృష్ణ భక్తి కోసం మనం అప్రోచ్ కావాలి. కృష్ణుడికి దగ్గర చేరుకోవడానికి వీళ్ళు దేవతలు మనకి ఏ విధంగా సహాయపడతారో ఆ యొక్క సహాయం మనం తీసుకోవాలి. అంతేగాని మనం అనుభవించడానికి, మనకేదో ఆ కోరికలు తీరితే మనకేదో శాశ్వత ఆనందం వస్తుందేమో అనేసి ఆ భ్రమలో ఉండి మన కోరికలు కోరు. మొన్న వసంత పంచమి వచ్చింది. వసంత పంచమి రోజు సరస్వతి పూజ రోజు మనం ఏమని కోరుకుంటాం? ఆ, మా తల్లి నాకు భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృతం లాంటి వైష్ణవ గ్రంథాలు నాకు బాగా అవపోసన పట్టేలాగా నువ్వే నా మీద దయదలసాలి, నాకు కరుణ చూపించాలి అని ఆ విధంగా మనం కోరుకుంటాం దేవతలు. మనకు కావాల్సింది కృష్ణుడు కావాలి, కృష్ణుడు ప్రేమ కావాలి. ఇది మన లక్ష్యం అంతే. మిగతాదన్నీ కూడా మనం కల్లో ఏదో కొంతకాలం వాటితో మనం అనుభవిస్తే మనం ఏదో కొంత ఒక అల్ప సంతోషులుగా, అల్ప సుఖానికి ఏదో మనం లోనవుతాం చూసారా. కల్లో మనకు వచ్చింది ఏది శాశ్వతం కాదు కదా. అట్లానే ఈ భౌతిక ప్రపంచంలో మనం వీటి కోసం వెంపర్లాడినంతా ఒక కలలాగా అయిపోతుంది. మీరు అందుకనే 70-80 సంవత్సరాలు వచ్చేసరికి అంతా ఒక కల్లాగా అయిపోయి ఉంటుంది అంత జీవితం అంతా. లాస్ట్కి మన దగ్గర లాస్ట్కి మనతో శాశ్వతంగా ఏది ఉండదంటే ఇది ఏది ఉండదు. అప్పుడు ఎందుకు కష్టపడ్డాం దానికోసం అంత అంత ఇదిగా? భగవంతుని పక్కన పెట్టి, భక్తిని పక్కన పెట్టి ఎవరి కోసం కష్టపడ్డాం? ఇప్పుడు మన ఐస్ ముక్క చేతిలో పెట్టుకున్నప్పుడు ఐస్ ఫస్ట్లోనేమో మన దగ్గర ఏదో ఘనంగా పట్టినట్టే ఉంటుంది, కానీ తర్వాత చూసి మొత్తం ఆవిరైపోయి ఉంటుంది, అంతా కరిగిపోయి ఉంటుంది. అప్పుడు ఏం మిగిలింది మన చేతుల్లో? ఇంకా దేనికోసం మనం ఇప్పుడు దాకా
ఆ చల్లదనాన్ని ఓర్చుకుంటూ భరిస్తూ ఎందుకు పెట్టుకున్నాం అంత కష్టము? మన కళ్ళ ముందే కరిగిపోతా ఉంది, అయినా మనకి గట్టిగా పట్టుకోవాల్సిందే. పట్టుకున్నంతసేపు జిల్ అని చెప్పేసి మన చెయ్యంతా కూడా మనకి నొప్పేస్తా ఉంది. అంటే పట్టుకున్నప్పుడు మనకి పడేటువంటి మనకి మనం మనం తీసుకునేటువంటి ఆ బాధ, అది చివరిదాకా దాన్ని నిలబెట్టుకోగలిగితే పర్వాలేదు, కానీ అది కరిగిపోతుంది మళ్ళీ. అదే విధంగా ఈ జీవితంలో జరిగిన ప్రతి భౌతికమైనటువంటి భౌతిక అంశాల కోసం మనం పరిగెత్తిన ప్రతిదీ తెచ్చుకోవడం ఒక కష్టమైతే, దాన్ని నిలబెట్టుకోవడం ఇంకో కష్టమైతే, అది పోగొట్టుకున్నప్పుడు దానికంటే రెట్టింపు కష్టం మనం పడాల్సిందే మనం. సో కాబట్టి వేద జ్ఞానం పొందినప్పటికీ ఇంకా దేవతల ఆరాధనలోనే కూర్చున్నాం అనుకోండి, అంటే దేవతలనే అంతిమం అనుకుంటూ దేవతలనే కోరికల్ని దేవతల దగ్గర నుంచి మనం కోరికలు పొందుతున్నాం అనుకోండి, ఏది మోక్షం వైపు కాకుండా మనం భగవంతుని అర్థం చేసుకోలేము అసలు. అందుకే చాలా మందికి ఇక్కడ అర్థం కాకపోవడం వల్లనే ఇవన్నీ మంచివని తెలుసు, కానీ అవి నిలబెట్టుకోలేకపోతున్నాను. ఇస్కాన్లో చేసేది పర్ఫెక్ట్ అని తెలుసు చాలా మందికి, కానీ వాళ్ళు అది కొనసాగించుకోలేరు కాబట్టే ఆ స్థాయిలో వాళ్ళకి అంత ఓపిక, లేకపోతే అంత సహనము, లేదా ఆ, ఆ తపస్సు చేయడానికి కావాల్సిన శక్తి లేదు కాబట్టే వాళ్ళు వెళ్ళిపోవాల్సి వస్తుంది. భక్తితో సేవలో నిమగ్నమైన భక్తుడు మాత్రమే, అది కూడా భగవంతుని అనుగ్రహం వలన, అన్ని భౌతిక మరియు జ్ఞాన కార్యకలాపాలను విడిచిపెట్టగలుగుతాడు. అతను కర్మ మార్గాన్ని వదిలి, జ్ఞాన మార్గాన్ని వదిలి, యోగ మార్గాన్ని వదిలి భక్తియుత సేవలో కొనసాగాలి అంటే, లేదా భక్తియుత సేవలో పూర్తిగా నిమగ్నం అవ్వాలి అంటే మాత్రం అది కేవలం భగవునికి అనుగ్రహం వల్ల మాత్రమే అవుతుంది. ఆ భగవునికి అనుగ్రహం వల్ల మాత్రమే వాటి మాయలో నుంచి బయటికి రాగలుగుతాడు, మిగతా మార్గాల మాయలో నుంచి. లేకపోతే అవే గొప్పవి, అవే ఉన్నతమైన చెప్పేసి కొంతమంది కర్మ మార్గంలో పోతుంటారు, కొంతమంది జ్ఞాన మార్గంలో పోతూనే ఉంటారు. వాళ్ళకి దీంట్లో ఉన్నటువంటి విషయాలు వాళ్ళకి తెలియదు, ఎందుకంటే భగవానుడికి అనుగ్రహం కావాలి, అది కూడా భగవానుడి అనుగ్రహం కావాల్సిందే. ఇప్పటికి కూడా మనం ఇక్కడికి వచ్చి మనం హరినామం చేస్తున్నాం, ఎంతో కొంతమంది సేవ చేస్తున్నాం అంటే భగవానుడికి అనుగ్రహం ఉంది కాబట్టి చేస్తున్నాం. ఇది ఇంట్లో ఇన్ని కష్టాలు పెట్టుకొని, సమాజంలో ఇన్ని ఆ, దాడులు ఎదుర్కొంటూ గందరగోళాల్లో, వీటన్నిటి మధ్యలో మనం భగవన్నామం చేయగలుగుతున్నాం అంటే ఇప్పుడు కూడా భగవానుడికి అనుగ్రహం వల్లే జరుగుతుంది అది కూడా. అండ్ సేవ చేస్తున్నాం అంటే ఇంకా అనుగ్రహం ఉన్నట్టు. కేవలం జపం చేసి వదిలేస్తున్నాం అంటే మేబీ ఒక 5% అనుగ్రహం వచ్చినట్టు అంతే. కానీ సేవ చేయడానికి మనకి పరిస్థితులు కావచ్చు, మన మనస్సు అంగీకరిస్తున్నాయి అంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ అనుగ్రహం వచ్చినట్టు వాళ్ళకి. సో ఒక్కొక్క ఒక్కొక్క మెట్టు లోతుకి వెళ్తున్నాము అంటే భగవానికి అనుగ్రహం అంత బలంగా ఉందని అనమాట. లోతుకి వెళ్తున్నాము అంటే, ఒక్కొక్క దాంట్లో మనం నిమగ్నం అవుతున్నాము అంటే మనకి అనుగ్రహం బాగా ఉంది కాబట్టి మనం నిమగ్నం అవుతున్నాం. అయితే ఈ బౌద్ధిక కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ వినడానికి చాలా అందంగా ఉన్నాయి, చూడటానికేమో ఈ వైదిక కర్మలు నిర్వహించడమే లక్ష్యంగా కనిపిస్తుంటాయి. కానీ అయినప్పటికీ అవి కాదు లక్ష్యం. లక్ష్యం వచ్చేసి కృష్ణుడి ప్రేమ కావాలి. కానీ అందరూ ఏమనుకుంటారంటే, అమ్మాయి మనం ఏదో ఒక పుణ్యం సంపాదించుకొని కొన్ని పుణ్యలోకాలకు వెళ్ళిపోవాలి, అదే లక్ష్యం అనుకుంటున్నారు. కొంతమంది నిరాకార బ్రహ్మంలోకి వెళ్ళి ఐక్యమైపోతే చాలే, అది అది లక్ష్యం అనుకుంటున్నారు. అసలు ఇవన్నీ లక్ష్యమే కానే కాదు. కానీ వినేటప్పుడు చాలా చాలా వినసొంపుగా, చాలా ఆనందంగా ఉంటాయి. ఇది ఇది మనం చేస్తే చాలా ఇంకా జీవితంలో శాశ్వతంగా ఆనందంగా ఉంటాము అనే భ్రమకు గురవుతుంటాం మనం. కానీ యాక్చువల్గా ఇవి లక్ష్యాలు కానే కాదు అసలు. కానీ మూర్ఖులు ఏమనుకుంటారు అని అంటే, వేదాల ఉద్దేశము భగవంతుడి రాజ్యాన్ని తిరిగి వెళ్ళడం అని తెలుసుకోకుండా వైదిక కర్మల్ని నిర్వహించడమే జీవితంగా పరిగణిస్తారు. మూర్ఖులు ఏమనుకుంటారు, ఇదే ఇంతకంటే ఇంకేం కావాలి మనకి. ఆ, కోరికలు తీర్చుకోవడం కోసం చేసే వ్రతాలు, నోములు, ఆ తర్వాత యజ్ఞాలు, తపస్సులు, ఇదే కదా జీవితం అంటే. వచ్చాము, కావాల్సినంత అనుభవించాము, హ్యాపీగా ఉన్నాం, చచ్చిపోతే చచ్చిపోయాము, తర్వాత సంగతి తర్వాత మిగతావన్నీ అని ఇట్లాంటి ఒక భావన ఉండే వాళ్ళంతా భాగవతం ఏంటంటే వీళ్ళంతా మూర్ఖుల కింద పరిగణిస్తా ఉంది. వైదిక కర్మలు చేయడమే అంటే
మనం అది కూడా ఒక సెంటిమెంట్ లాగా పెట్టుకో ఉంటాం అన్నమాట. పలానా రోజు పలానా చేయాలి, పలానా నెలలో పలానా చేయాలి. కానీ అవి చేయడం తప్పు కాదు, కానీ అవన్నీ కృష్ణుడి వైపు డైరెక్ట్ అవ్వాలి. చేసే మన ప్రతిదీ కూడా కృష్ణుడికి వైపు మనం డైరెక్ట్ చేయగలిగితే అప్పుడు మనకు తెలియకుండా ధర్మ అర్థ కామ మోక్షం వైపు మన ఆలోచనలు వెళ్తాయి. అందుకే కృష్ణుడు 9:27 శ్లోకంలో భగవద్గీతలు అంటాడు అనమాట. నువ్వు ఏ దానం చేసినా, నువ్వు ఏ ధ్యానం చేసినా, నువ్వు ఏ తపస్సు చేసినా, నువ్వు ఏ యజ్ఞం చేసినా, నువ్వు నాకు అర్పణంగా చెయ్యి అంటాడు. నువ్వేం చేసినా సరే నాకు అర్పణంగా చెయ్యి. అంతేగాని వైదిక కర్మలు దేవతలకు చేయమంటే దేవతల వైపు చేయమని కాదు, ఇక్కడ అంతిమంగా కృష్ణుడు చేయగలగాలి వాటన్నిటిని. ఎందుకని కృష్ణుడు మాత్రమే మనల్ని ఎక్కడి నుంచి బయటపడేయగలుగుతాడు కాబట్టి, శాశ్వతంగా ఈ జన్మ మృత్యు నుంచి మనం బయటపడేయగలుగుతాడు కాబట్టి ఆయనకి చేయాలి మనం. అలా చేయగలిగితే నెక్స్ట్ శ్లోకాలు 9:28 కృష్ణుడు గారు, మనం పుణ్యకర్మ నుంచి పాపకర్మ నుంచి పూర్తిగా మనం బయటకు వచ్చి ఈ కర్మబంధం నుంచి శాశ్వతంగా మనం బయటకు వచ్చేస్తామంట. కాబట్టి చూసుకోండి భగవద్గీత 9:27-28 రెండిట్లో నువ్వు ఏం చేసినా సరే కృష్ణుడికి అర్పణంగా మనం చేయాలి. అది తెలుసుకోకుండా మనం నెలకు ఒక దేవత, మళ్ళీ వారానికి ఒక దేవత, రోజుకి ఒక దేవత అని పోతూ ఉన్నాం అనుకోండి, అని కోరికలు తీర్చుకోవడానికే వేద శాస్త్రాలన్నీ ఉన్నాయి. అవి అక్కడ ఉండేటువంటి విధి విధానాలన్నీ కూడా మన కోరికలు తీర్చుకొని మన ఉన్నత లోకాలు ఇంకా భోగం అనుభవించడానికే అనే స్థితిలో కానీ మనం ఆగిపోయాం అనుకోండి, అండ్ మనకి ఎప్పుడు కూడా ఆ, అంతిమంగా వాళ్ళు ఆనందంగా ప్రశాంతంగా ఉండలేరు. అందుకే 2వ అధ్యాయంలో మనం గమనిస్తే 41-45 శ్లోకాల మధ్యలో కృష్ణుడు క్లియర్గా అంటాడు, ఈ వేద వాక్కుల యొక్క అలంకృత వేదాల యొక్క అలంకృత వాక్కుల వల్ల నువ్వు దయచేసి ఆ యొక్క ఆ, వాటికి నువ్వు ఆసక్తి చూపించొద్దు. అవి చూడడానికి మనల్ని బాగా టెంప్ట్ చేస్తాయి. అవి ఇంతకంటే ఇంకేమున్నాయి అన్నట్టుగా మనకి కనిపిస్తుంటాయి ఆ శ్లోకాలన్నీ కూడా. ఆ అలంకృత వాక్కులకు దయచేసి నువ్వు వాటి మోహంలో పడొద్దు అని కృష్ణుడు అర్జునుడితో క్లియర్ అంటాడు. ఎందుకంటే 95% వరకు వేదాలు మొత్తం కూడా భగవంతుడి కంటే కూడా మన ఇంద్రియ తృప్తిని ఎలా మనం నెరవేర్చుకోవాలో అనే వాటి మీదే మనకి ఆశ చూపిస్తూ ఉంటాయి అంతే. అందుకే కృష్ణుడు అంటాడు 7వ అధ్యాయం 2వ శ్లోకంలో భగవద్గీతలో, నేను చెప్పేటువంటి ఈ జ్ఞానం చాలా రహస్యమైంది. నేను జ్ఞానము మరియు విజ్ఞానము నేను రెండు కలగలిపి నేను నీకు చెప్తున్నాను. ఇది తెలుసుకున్న తర్వాత ఇంక తెలుసుకోవడానికి ఇంకేమీ లేదంటాడు ఇంకా. అందుకే మనకి భగవద్గీతలో రహస్యాల్లోకి అతి రహస్యం, రహస్యాల్లోకి అతి రహస్యం అని మనం వెళ్తూ ఉంటాం అన్నమాట. కృష్ణుడు అలా చెప్తూ ఉంటాడు. అండ్ రహస్యాల్లోకి అంతిమ రహస్యం ఏంటి అని అంటే, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. అంతిమంగా కూడా చెప్తాడు, నేను చెప్పింది నువ్వు చేయి అంటాడండి. మిగతా వేదాల లెక్క నువ్వు పోవద్దు, ఆ వేదాల్లో ఉన్న అసలైన సారం నేను నీకు చెప్తానంటాడు. అదే బ్రహ్మ కూడా 3వ స్కందం అంటాడు అనమాట, నేను 3 సార్లు వేదాలు తిరిగేస్తే కానీ నాకు అర్థం కాలేదు కృష్ణుడు దేవాదేవుడు అని. 4 తల్ల బ్రహ్మ 3 సార్లు వేదాలు తిరిగేస్తే కానీ అర్థం కాలేదంట కృష్ణుడు దేవాదేవుడు అని కృష్ణ భక్తి మాత్రమే ఇక్కడ ఇక్కడ మనం వచ్చింది కృష్ణ భక్తి చేసుకోవడానికి మాత్రమే అని ఆయనకు కూడా 3 సార్లు వేదాలు తిరిగేశాడంట ఆయన. 4 తలలు ఉన్నాయి ఆయనకి, ఒళ్ళంతా తెలివితేటలు తయారైపడింది ఆయన శరీరం. అటువంటి ఆయన కూడా అర్థం కావట్లేదు. అందుకే ఇక్కడ నారదుల వారు చాలా చాలా క్లియర్గా చెప్తున్నాడు అనమాట ప్రాచీన భవిష్యత్తుకి, నీ మూర్ఖత్వంతో భగవంతుని తృప్తిపరచడం కాకుండా గర్వంగా జంతువులను యజ్ఞాల్లో బలి ఇవ్వడమే అత్యంత కార్యంగా చేసుకుంటూ వెళ్తున్నావు. భగవంతు తృప్తిపరచడం పక్కన పెట్టేసి యజ్ఞాల్లో జంతువులు బలిచ్చుకుంటూ పోతున్నావు. ఇంతకంటే ఇంకా వేరే కార్యం ఏమైనా ఉందా అన్నట్టుగా నువ్వు వెళ్తున్నావు ఇప్పుడు. అదే అత్యున్నత కార్యంగా, ఇంతకంటే మించిన కార్యం లేదు. మనం ఇతను ఎలా చేసేవాడు అంటే, ఒక యజ్ఞం అయిన తర్వాత ఇంకో యజ్ఞంలో పోయి కూర్చునేవాడు రెడీగా. యజ్ఞాలు నిర్వహించుకుంటూ పోతూ ఉంటే ఎన్ని జంతువులను చంపడం ప్రారంభించారు. ఓకే.
నిజంగా చెప్తున్నాను, ఒకరి జీవితం మంగళకరం అవ్వాలంటే ప్రతి ఒక్కరూ భగవత్పాదాలను ఆశ్రయించాలి. ఎందుకంటే ఆయన అందరిలో పరమాత్మగా పరమ నియామకులు, అంటే అందరి తల్లి తండ్రి అందరికి ఆశ్రయం కూడా ఆయనేను. నిజంగా జీవితం మనం బాగుపడాలనుకుంటే వస్తూ ఉంటాయి మన కర్మానుసారంగా, కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి అని కృష్ణ అంటారు కదా, 2 అధ్యాయం 14 శ్లోకం. ఓపిగ్గా ఉండాలి మనం. ఎట్లా అయితే ఎండాకాలం వర్షాకాలం చలికాలం వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయో, అట్లాగే సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. దాని గురించి మనం టూ మచ్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. మన మన లక్ష్యం మాత్రం భగవంతుడు చెప్పిన విధంగా, ఆచార్యులు మనకి ఎస్పెషల్ ప్రభుపాద వారు చెప్పిన విధంగా మనం రోజు మన షెడ్యూల్ అలా అయిపోతూ ఉండాలి, ఏమైనా రానియండి. బట్ భగవంతుడే అందరిలో పరమాత్మ మరియు శ్రేయోభిలాషి కనుక, ఎవరైతే భక్తి సేవలో నిమగ్నం అవుతారో వారికి ఏమాత్రం భయం లేకుండా ఉంటారు. ఎవరైతే భక్తితో సేవలో ఉంటారో, ఆయన మన శ్రేయోభిలాషి భగవంతుడు. పరమాత్మ అందరిలో మనల్ని నిరంతరం మనల్ని గమనించుకుంటూ ఉన్నాడు. మనల్ని అన్ని రకాలుగా మనల్ని కాపాడాలని ప్రయత్నిస్తున్నాడు. మనతో మాట్లాడాలని ఆయన చూస్తున్నాడు. కానీ మనము భోగైశ్వర్యంలో పడిపోతాం మనం. కానీ ఎవరైతే భక్తి సేవలో నిరంతరం కొనసాగుతూ ఉంటారో వారికి ఏమాత్రం భయం లేకుండా ఉంటారు. ఎందుకంటే నా పక్కన ఈ మొత్త సృష్టిని ఆడించేవాడు, ఆధీనంలో తెచ్చుకున్నవాడు నా పక్కన ఉన్నాడు అనే ధైర్యం మనకి ఎప్పుడూ ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ రహస్యం తెలుసుకుంటారో అతనే అసలైన పండితుడు. అతడు జగద్గురు అవ్వగలుగుతాడు. అతడు కృష్ణుడికి ఏమాత్రం అభిన్నం, అంటే అతను స్వయంగా కృష్ణుడిగా మనం భావించవచ్చు అతన్ని. అఫ్కోర్స్ ఆయన కృష్ణుడు కాదు, అంటే కృష్ణుడు లాగానే మనం భావించవచ్చు. ఎందుకంటే ఆయన మన యొక్క శ్రేయభిలాష అవుతాడు, అటువంటి జగద్గురు, అటువంటి పండితుడు. ఎందుకంటే అతను ఏమనుకుంటున్నాడు, భగవంతుడి యొక్క సేవలో నిరంతరంగా ఉన్నాడు అతను. అటువంటి వ్యక్తి మనకి కృష్ణుడితో సమానంగా మనం భావించి, అతన్ని మనం గౌరవించి, అతను చెప్పినట్టుగా మన జీవితంలో మనం, అంటే ఒక విధంగా చెప్పాలంటే గురువే. అటువంటి వ్యక్తి గురువు అవ్వగలుగుతాడు కూడా. నిరంతరం కృష్ణుడి యొక్క భక్తి సేవలో ఉండగలిగిన వాడు. అతనికి ఏమాత్రం భయం లేదనమాట ఈ ప్రపంచం. ఇక్కడ తెలుసుకున్న తర్వాత ప్రాచీన పరిషత్ ఏం చేస్తున్నాడంటే, తన సేవకులను పంపించి తన పుత్రులను త్వరగా రమ్మని చెప్పి ఆ రాజ్యానికి అప్పచెప్పేసి, ఇప్పుడు భగవంతుడి గురించి ఇంకా వెళ్ళి పూర్తి స్థాయిలో భక్తిలో నిమగ్నం అవ్వాలని చెప్పేసి అతను సిద్ధమైపోయాడు. ఇక్కడ వరకు చెప్పినప్పుడు ఇప్పుడు దాకా నారద వారు చెప్పిన విషయాల్ని ఇప్పటి వరకు వింటూ 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 ఇప్పుడు పూర్తిగా అర్థమైపోయింది. ఇప్పటి వరకు తను ఏం చేశాడు, తను ఏ స్థాయిలో తాను ఎన్ని రకాలుగా కోరికలు తీర్చుకునే అనేటువంటి ఈ నెపంలో ఆ, అతను ఎన్ని రకాలుగా జంతువుల్ని కోరికలు తీర్చుకునే క్రమంలో ఎంత సమయం వేస్ట్ అయిపోయిందా అని చెప్పేసి తాను లోపల తన మదన పడుతూ ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు అతను. ఏం నిర్ణయం తీసుకున్నాడు? ఇంక నేను ఉండకూడదు ఈ రాజ్యంలో, ఇంక నేను ఈ పాలన నేను ఉండకూడదు. నా పిల్లల్ని రప్పించి వాళ్ళకి నేను నా వెంటనే ఈ రాజ్యం అప్పచెప్పాను. ఇప్పటి వరకు నేను ఎంత టైం వేస్ట్ చేశాను, ఎన్ని కర్మలను ఇప్పుడు నేను మోసుకొని పోవాలి. ఇప్పుడు సేమ్ మన జీవితం ఎలా ఉంది, సేమ్ అంతే. మనం 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు అట్లాగా వేస్ట్ అయిపోయినాను. కానీ భ్రమలో మాత్రం నేను నెలలనే తిరుమలకి వెళ్తున్నాను. మేము ప్రతి పౌర్ణమికి మేము ఎక్కడికి వెళ్తున్నాం, అరుణాచలానికి వెళ్తున్నాం మేము. అంటే మన మన ఫీలింగ్ అనమాట, మేము చాలా భక్తి చేస్తున్నాం ఇక్కడ అని. కానీ ఒక కోరిక నెరవేరిన తర్వాత ఇంకో కోరిక కోసం మళ్ళీ వెళ్తున్నాం, నెక్స్ట్ నెల పోవడం, కోరుకోవడం, మళ్ళీ రావడం. మనకి భగవన్నామం తలుచుకోవాలి. భగవన్నామాన్ని నిరంతరం మనం ఆయన గురించి మనం చింతించాలి. మనకు విషయం తెలియదు కదా అసలు. భగవద్గీత భాగవతం తెలిసే దాకా మనకు ఇది కదా జీవితం మనకు తెలియలేదు మనకు. అట్లాగే ప్రాచీన పరిషత్తు కూడా తన గైడ్ చేసేవాళ్ళు, తన కొలువులో ఉన్నటువంటి మంత్రులు లేదా బ్రాహ్మణులంతా ఇదే విధంగా ఆయన మిస్డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు నారదుల వారు వస్తే కానీ ఆయనకు అర్థం కాల, ఎంత టైం వేస్ట్ అయిపోయింది. కానీ తెలుసుకున్న తర్వాత ఏం చేస్తున్నాడు,
అది ఇంపార్టెంట్. ఇంక నేను టైం వేస్ట్ చేయకూడదు ఇక్కడ, వెంటనే జరిగిపోవాలి. రమ్మని చెప్పండి, ఇంకా వాళ్ళు చేసిన తపస్సు చాలు. ఇంకా అక్కడ పోయి వాళ్ళ పిల్లల్ని ఎక్కడ పంపించాడు? తపస్సు చేసి పంపించాడు 10,000 సంవత్సరాలు అక్కడికి. కానీ ఇప్పుడు ఏమనుకున్నాడు? 10,000 సంవత్సరాల దాకా ఎందుకు, ఇప్పుడు వచ్చేయమని చెప్పు, నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు, ఉంటే నేను ఇక్కడ పాపాలు చేస్తాను ఇంకా నేను. కాబట్టి వెంటనే పిలిపించాను అంటున్నాడు. అంటే మనలాంటి, అంటే మన జీవితాన్ని ఒకసారి ఇప్పుడు పోల్చుకుంటే, ఎంతసేపు మనం అధికారం అంటే మొత్తం నా ఆధీనంలో ఉంచుకోవాలని మనం ప్రయత్నిస్తున్నాం. పిల్లలకి వెంటనే వాళ్ళకి అప్పచెప్పేసి మనం వెళ్ళిపోవాలి. మనం భగవద్ మనం మనం మన వానప్రస్థానికి వెళ్ళిపోవాలి. ఇంక మన భగవద్ గురించి ఎక్కువ చింతన చేయాలి. ఇంక చాలు, ఇంక ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఈ సంసారంలో, ఈ అలలు వస్తూనే ఉంటాయి. అది మనకు రావట్లేదు. వీటి గురించి కాదు, ఇంక నేను పూర్తిగా అసలు వీటికి నేను కంప్లీట్గా వీటిని నేను త్యజించాల్సిందే అనే ఆలోచన మనకి రావట్లేదు. మనకి 60 సంవత్సరాలు అయినా కూడా, 70 సంవత్సరాలు అయినా కూడా అసలు ఆలోచిస్తే, ఎలా ఉన్నవాడు ఒక భక్తుడు సాంగత్యులకు రాగానే వీడు ఎలా అయిపోయాడు. ప్రాచీన పరిషత్ విషయం అర్థమైపోయింది. ఇంకా ఉండలేడు అక్కడ, ఎందుకంటే ఇప్పుడు అసలైన సంబంధంలోకి వచ్చేసాడు కదా, కృష్ణ సంబంధంలోకి వచ్చేసాడు. ఇంకా వచ్చాడు కాబట్టి వెంటనే ఇక్కడ నేను ఈ రాజుగా నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను ఎటువంటి కార్యాలు ఇన్ని సంవత్సరాలు నేను నిమగ్నం అవుతాను తెలుసుకుంటే వాడు ఇక్కడ ఉండలేడు అనమాట. తెలుసుకుంటే వాళ్ళు ఇక్కడ ఇంక దీన్ని కొనసాగించలేరు. వాళ్ళు ఇంకా ఈ జీవితంలో వాళ్ళు ఇంకా ఈ ఈ- ఈ యొక్క ఈ బాధ్యతను వాళ్ళు ఇంకా నిర్వహించలేరు వాళ్ళు ఇంకా. అందుకే చాలా మంది మనల్ని ఎందుకు ఆ, మనల్ని అంటే ఇంట్లో వాళ్ళు కావచ్చు, మన బంధువులు మనల్ని ఎందుకు విరోధిస్తారు అని అంటే, ఇప్పుడు దాకా బాగున్నాడే మాతో పాటు, హ్యాపీగా టైం బాగా గడుపుతున్నాడే ఇప్పుడు వరకు మాతో పాటు, హ్యాపీగా మాతో పాటు సినిమాలు, షికార్లు, మాల్స్ అన్నీ చేస్తున్నాడు. ఇప్పుడేం మారిపోయాడు? మారిపోయాడు, ఎందుకు మారిపోయాడు తనకు అర్థమైపోయింది. మనందరికీ అర్థమైపోయింది. మనం మనకి కృష్ణుడితో శాశ్వత సంబంధం ఉంది, మిగతావన్నీ ఇవన్నీ మనం ఉన్నాం కాబట్టి మన బాధ్యత నిర్వర్తించాలి అని ఇప్పుడు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు అటువంటి పనుల్లో మనం టైం వేస్ట్ చేయట్లేదు కాబట్టి. కానీ మిగతా వాళ్ళకి ఆ జ్ఞానం లేదు కదా, కాబట్టి వాళ్ళు మనల్ని, ఓ మిమ్మల్ని ఇస్కాన్ వాళ్ళు మిమ్మల్ని మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేసేశారు మిమ్మల్ని. ఇప్పుడు ఎవరైతే భగవన్నామం చేస్తున్నారో, ఎవరైతే సేవల్లో ఉన్నారో, ఎవరైతే క్లాసులకు వస్తున్నారో, వాళ్ళకి అర్థమైపోయింది. మరి ఇప్పటి వరకు మన టైం చాలా వేస్ట్ చేసేసాము. నాకు ఇది కానీ చిన్నప్పుడు తెలుసుంటే ఇంకెంత బాగున్ను. ఇప్పటి వరకు సొసైటీలో చెప్పిన వాళ్ళు చెప్పిన ఆ విషయాలు నిజం అనుకొని ఇప్పటి వరకు నేను అదే పందాలో పోతున్నాను. కానీ ఆలోచిస్తే నిజం అనిపిస్తా ఉంది. ఇది దీంట్లో నాకు ఇప్పుడు అంత క్లారిటీ నాకు బాగా వచ్చింది. కాబట్టి నేను ఇలా కొనసాగుతున్నాను. అది మిగతా వాళ్ళు చెప్పాలని ప్రయత్నిస్తే వాళ్ళకి అది అర్థం కావట్లేదు. వాళ్ళకి అర్థం కాలేదని చెప్పేసి మనం వాళ్ళలాగా అవ్వాలనా, లేదా వాళ్ళు మనల్ని ఎదిరిస్తున్నారు, లేదా వాళ్ళు మనల్ని కట్టడి చేస్తున్నారని చెప్పేసి మనము ఇప్పుడు కాదులే, మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని ఇదవుతున్నారు, లేకపోతే మా బంధువులు నన్ను ఈ విధంగా హేళన చేస్తున్నారు, నాకు విషయం అర్థమైపోయింది, నేను ఇప్పుడు కాదు ఒకరోజు సెటిల్ అయిన తర్వాత అప్పుడు చూసుకుంటాను. ఇప్పుడు ప్రాచీన పరిషత్ అలా లేదు. ప్రాచీన పరిషత్ ఏమన్నాడు? వెంటనే ముందు వాళ్ళు పిలుచుకురా అంటున్నాడు ఇక్కడ. మనమేదో తపస్సుకు పంపించింది 10,000 సంవత్సరాలు. పర్లేదులే, తపస్సు ఆవుకి పర్లేదు, ముందు నేను భయపడాలా, వాళ్ళకి ఇంకా చాలా టైం ఉంది భక్తి చేసుకోవడానికి. నాకు టైం లేదే ఇక్కడ. ఇంకెక్కడ కూర్చొని వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కష్టాలు నష్టాలు తీర్చుకుంటా నేను ఎక్కడ కూర్చునేది? ముందు నేను బయటపడాలి కదా ముందు. అలా అయినా పర్వాలేదు, ముందు రమ్మని చెప్పు, వాళ్ళకి నేను అప్పచెప్పేస్తాను. ఇంకా వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏమైనా చేసుకుని, బట్ నేను మాత్రం ఇంటి నుంచి బయటపడాలి. ఇది యాక్చువల్గా మేల్కొన్నవాడు, కృష్ణ భక్తి కృష్ణ భక్తిలో మేల్కొన్నవాడు, అతని యొక్క రియాక్షన్ ఇలా ఉంటుంది. ఇంక టైం వేస్ట్ చేయాలనుకోడు, ఇంకా ఏ విధంగానూ వేస్ట్ చేయాలనుకోడు. అంటే మరి ఇప్పుడు దాకా నేను ప్రజలు నన్ను ఏమనుకుంటారు, వీళ్ళు నా మంత్రులంతా ఏమనుకుంటారు, ఇప్పుడు దాకా నేను వీళ్ళని చూస్తా ఉంటేనే వాళ్ళు వచ్చి చూస్తారో చూడరో, ఇప్పుడు అంతా నా మీద కదా భారం అంతా. అలా అలా మనము ఆ, సాకులు చెప్తున్నాము అంటే అర్థం ఏంటి తెలుసు? అర్థం ఏంటంటే, అంటే నాకు ఇంకా పోవాలని లేదు అని అర్థం, అంతే. మిగతా కారణాలన్నీ
నాకు ఇప్పుడు పోవాలని లేదు. నేను కొంతకాలం ఇంకా నేను అనుభవించాలనుకుంటున్నాను అంతే. అదే ప్లెయిన్గా అర్థం మనకి. ఈయన గురువు కూడా తెలుసు సరే. అంతకంటే ఇంకెక్కువ లాగామనుకోండి ఇంకా వాళ్ళు తట్టుకోలేరు ఇంకా. అందుకని సరే సరే అన్న. అవునా అలానా సరే అలాగే చేసుకోండిలే అలాగే చూసుకోండిలే అంటాం అంతే. కానీ వాస్తవానికి ఏంటంటే నిజంగా మనకి 100% మనకు అర్థమైంది అని అంటే అతనికి అక్కడ ఊపిరాడదన్నమాట. ఆ పని చేయడంలో ఇంకా అతనికి ఊపిరాడు. ఇప్పుడు దాకా రాజుగా ఉన్నప్పుడు హాయిగా ఉండింది అతనికి. కానీ వన్స్ తన యొక్క స్థితిని అర్థం చేసుకున్నప్పుడు భగవంతుడు తనకున్నటువంటి ఆ సంబంధం తెలుసుకున్నప్పుడు ఇప్పుడు అదే రాజుగా తన యొక్క పదవి ఏదైతే ఉందో ఇప్పుడు అతను ఊపిరాడకుండా చేస్తుంది అతనికి. ఎందుకంటే ఆ స్థాయిలో తనకి ఇప్పుడు అర్థమైపోయింది. అందుకే ఊపిరాడదు కాబట్టి వెంటనే పిలుచుకుంటాను అంటున్నాడు. ఇప్పుడు ఇంకొక కథ చెప్తారు అన్నమాట. ఎలా నారదుల వారు మళ్ళీ ప్రాచీన విషయానికి ఇంకొక కథ చెప్తాడు ఇప్పుడు. నీ ప్రశ్నకి నేను సమాధానం చెప్పాను. అదే నాకు ఉపమానం కాదు నాకు అర్థం కాలేదండి. నాకు మళ్ళీ కొద్దిగా వివరిస్తారా అని అడిగినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ అధ్యాయం అంతా మనం చెప్పుకుంటూ వచ్చాం ఇప్పటి వరకు. ఇప్పుడు ఆయనకి అర్థమైపోయింది. మన ఈడ మనం ఈ బాధ్యత ఇంక మనం నిర్వర్తించకూడదు. మన టైం ఇప్పటికే వేస్ట్ అయిపోయిందని తను అర్థం చేసుకున్నాడు. నారద వారు ఫైనల్ డోస్ ఇస్తాడు ఇప్పుడు మళ్ళీ. ఇంకా గురువు తెలుసు ఎప్పుడు ఎవరికి ఎంత డోస్ ఇవ్వాలా ఏ స్థాయిలో డోస్ ఇవ్వాలని. కాకపోతే ఇప్పుడున్న కలియుగంలో ఆ డోసు ఇస్తే ఆ ఉన్న భక్తి కూడా ఎక్కడ చేయలేరని చెప్పేసి ఆ డోసు తగ్గించుకుంటారు. అందుకంటే ఇంక ఎక్కువ లాగితే మళ్ళీ తెగిపోద్దేమోలే అని తప్పకుండా ఏదో మెయింటైన్ చేయాలి కాబట్టి మనం మెయింటైన్ చేయాలంటగా ఇంకా చెప్తున్నాను. అప్పుడు ఆల్రెడీ అది రియలైజ్ అయిపోయాడు కదా. వెళ్ళి పిలిపించుకోమని పిల్లమన్నాడు కదా. అయినా కూడా వదలడు నారదుల వారు ఇంకొక డోస్ వేస్తాడు మళ్ళీ ఇప్పుడు. మరో కథ విను అంటున్నాడు ఇప్పుడు. ఒక జింక ఉద్యానవనంలో పువ్వుల పరిమళను ఆస్వాదిస్తూ గడ్డి తింటూ సహచరునితో ఆనందంగా ఉంది. ఒక జింక కథ చెప్తున్నాడు ఇక్కడ. ఆ జింక ఏం చేస్తుందంటే ఉద్యానవనంలో ఆ తోటలో పువ్వుల పరిమాణం ఒక పక్క ఆస్వాదిస్తూ అబ్బా భలే ఉందా ఈ సువాసన చాలా బాగుంది. దాన్ని ఆస్వాదిస్తూ రెండోది ఒక పక్క తనకు కావాల్సిన గడ్డి తింటూ ఎంతో ఆనందంగా ఉంది. ఆ జింకనికి చూడండి అదే కలర్లు ఫాలో అవ్వండి. జింక్ ఎవరంటే ఒక వ్యక్తి కుటుంబ కలాపాలలో నిమగ్నమై తన భార్య సాంగత్యం సాంగత్యంలో సంభోగ జీవితం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. సో పువ్వులు అంటే ఇక్కడ భార్య, పరిమళం అంటే ఇక్కడ సంభోగ జీవితం అంటే సంసారం అనుకోండి. ఆ సంసారంలో తాను దాంట్లో చిన్న 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 వాళ్ళు మాట్లాడే మాటలు లేదా వాళ్ళు చూపించే కొంత అభిమానం కొంత ప్రేమ దాని గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆనందంగానే ఉన్నాడు. ఆ జింక చెవులకి తేనెటీగ రాగాల్లో ఆకర్షితులైనవి. అక్కడ తేనెటీగలు ఉన్నాయి. అది జూమ్ అని అంటా ఉంటే దానికి ఏదో రాగం లాగా అది కూడా ఆస్వాదిస్తూ ఉన్నాడు. ఇక్కడ దేంతో పోలుస్తున్నాడు అంటే ఆ తేనెటీగని భార్య మరి బిడ్డల యొక్క మాటలు. చిన్నపిల్లలప్పుడు బుజ్జి బుజ్జి వాళ్ళనే మాటలు, కొంటెగా వాళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఒక వ్యక్తిని కట్టిపడేస్తాయండి. ఇది కదా జీవితం అంటే ఇది కదా ఇది కదా అసలు మన లోకం అంటే ఇది కదా అసలు. ఇంతకంటే ఇంకేం కావాలి. హ్యాపీగా వాళ్ళు చూపించే అభిమానం వాళ్ళు చూపించే ప్రేమ వాళ్ళు వ్యవహరించే తీరు వాళ్ళు మాట్లాడే మాటలు మనల్ని కట్టిపెట్టేస్తున్నాయండి. అట్లాగే జింకను ఎట్లాగైతే తేనెటీగల యొక్క రాగాలు కట్టిపెట్టేస్తున్నాయో అట్లానే ఈ భార్య బిడ్డల యొక్క మాటల్ని ఆనందిస్తూ ఆకర్షితులవుతున్నాడు. అక్కడ ఆకలితో ఉన్న సింహం గమనించకుండా తిరుగుతుంది. అక్కడ ఒక సింహం ఉంది అక్కడ. అది కూడా ఎట్లా ఉంది ఆకలితో ఉంది. కానీ ఈ దీంట్లో పడిపోయాం కదా మనం. మళ్ళీ నెల ఫస్ట్ వస్తుంది. మళ్ళీ దానికి కావాల్సిన డబ్బులు సరి చేసుకోవాలా, భార్య బిడ్డలు మెయింటైన్ చేసుకోవాలి, సంసారం చూసుకోవాలా, వ్యాపారాలు చూసుకోవాలి. దీంట్లో పడిన ఇప్పుడు ఓకేనా మనం కాలాన్ని మర్చిపోతున్నాం.
సర్వం హరించే ముందున్న కాలం గమనించకుండా సంసారం అనుభవిస్తూ ఉన్నాడు. ఎలాగైతే జింక ఆకలితో ఉన్న సింహాన్ని అక్కడ గమనించకుండా తిరుగుతా ఉంది. ఆ వేటగాడు వెనకనే చంపడానికి సిద్ధంగా కూడా ఉన్నాడు. ఒక పక్క సింహం తిరుగుతా ఉంది, ఇంకో పక్క వేటగాడు కూడా రెడీగా ఉన్నాడు జింకని ఏడేసుకోవడానికి. కాలం, సింహాన్ని కాలంతో పోలుస్తున్నాడు, వేటగాడిని మరణంతో పోలుస్తున్నాడు. మరణం వెనక నుండి చంపడానికి ప్రయత్నిస్తున్నారు. మనం ఒక్కొక్క బర్త్డే అయ్యే కొంది మరణం దగ్గరికి వస్తుందని మనం ఊహించలేకపోతున్నాం. ఒక్కొక్క న్యూ ఇయర్ అయ్యే కొంది మరణం దగ్గరికి వస్తుందని మనం మర్చిపోతున్నాం. ఆ న్యూ ఇయర్లోనో బర్త్డేలోనో మనం సంబరాలు చేసుకుంటున్నాం. ఆ సంబరాల్లో వచ్చే మన గిఫ్ట్లు, మనకు వచ్చేటువంటి ఆప్యాయత, వాటిల్లో కాలాన్ని ఇంకెలాగే ఉండిపోద్దులే, ఇదే కదా జీవితం అనే పాయింట్లో మనం వెళ్తూ ఉన్నాం మనం. కానీ మనకు తెలియట్లేదు, మరణం ఎప్పుడైనా వేటగాడు ఎప్పుడైనా వచ్చి బాణం వేయచ్చు. సింహం కాలం లాగా కరిగిపోతా ఉంది కాలం. మరణం దగ్గరికి వస్తా ఉంది. కానీ ఆ మరణం టైం ఇవ్వదు. కానీ మనకేమైనా కాలం చాలా కాలం ఉంది అనుకుంటున్నాం, అది టైం ఇవ్వదు మనకి. సో వేటగాడు ఎప్పుడైనా వచ్చి మనం వేయచ్చు. ఓకే. అలాగే మరణం మనకి ఎప్పుడైనా రావచ్చు. ముసలితనం రావాలని, ముసలితనం తర్వాత రావాలని రూల్ ఏం లేదు కదా. అలాగా స్వర్గారోహణ కోరుకుంటూ నువ్వు కూడా ఆ జింక వలె జీవితాన్ని గడిపావు. భయంకరమైన నీ సంసార జీవితం ఇప్పటికైనా వదిలి శుద్ధ భక్తుల లేదా మహాత్ముల అనుగ్రహంతో భగవంతుని ఆశ్రయించు అని ఇప్పుడు ఫైనల్గా జింక కథ చెప్తున్నాడు. నువ్వు కూడా జింకలాగానే ఇప్పటి వరకు జీవితాన్ని గడిపావు. ఏంటి స్వర్గారోహణ కోరుకోవడం, మంచి మంచి యజ్ఞాలు చేస్తే స్వర్గానికి వెళ్తే ఇంకా బాగా అనుభవించేస్తాడు. అక్కడ రంభా ఊర్వశి మేనకలు, అక్కడ దొరికేటువంటి సురాపానాలు అవి తింటూ ఇంకా అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఇప్పటికైనా నువ్వు నువ్వు అర్థం చేసుకో, ఇది ఈ సంసార జీవితం చాలా భయంకరమైంది ఇది. ఓకే. ఇప్పటికైనా వదిలి శుద్ధ భక్తుల మరియు మహాత్ముల అనుగ్రహంతో భగవంతుని నువ్వు ఆశ్రయించు. లేకపోతే ఆ, జీవితం ఇంకా ఇంకా దుర్భరం అయిపోతుంది అని చెప్తున్నాను అనమాట. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ప్రాచీన భవిష్యత్తు మరికొన్ని ప్రశ్నలు వేస్తాడు. ఇది యాక్చువల్గా అంటే గురువు శిష్యుల మధ్య సంవాదం జరగాలి. ఓకే. ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మనం కరెక్ట్గా సాధన చేస్తూ మన శాస్త్ర పఠనం నిజంగా కానీ చేస్తే మనము ఖచ్చితంగా మనకి గురువుకి ఎప్పుడు ఇంటరాక్షన్ ఉంటుంది. ఇంటరాక్షన్ ఉంటుంది. ఇంటరాక్షన్ లేదంటే సంబంధం పెద్దగా గట్టిపడదు. సేవల రూపులైనా మనం ఇంటరాక్షన్ అంటే ఆయనతో మనం సంవాదం పెట్టుకోవచ్చు. అయితే శాస్త్రం చదివే క్రమంలో సంవాదం పెట్టుకోవచ్చు. అయితే సాధన చేసే క్రమంలో కూడా మనం సంవాదం పెట్టుకోవచ్చు. ఎందుకు ఇలాగా దీన్ని ఎలా చేయాలి, అలా చేయాలి. అప్పుడే ఆ, గురు శిష్యుల మధ్య ఉన్నటువంటి ఆ బంధం చాలా తీయగా మారుతుంది. అప్పుడే యాక్చువల్గా మనకి ఇంకా కృతజ్ఞతా భావంతో ఇంకా ఎక్కువ సేవ చేయాలి, ఇంకా ఎక్కువ నేను తెలుసుకోవాలి అనే ఆలోచనలు మొదలవుతాయి. లేకపోతే ఎలా ఉంటుందంటే ఆయన యజమాని, మన సేవకులు చెప్పింది చేయాలా అంతే. అలాంటి ఒక ఇదిలో యాక్చువల్గా ఆ, బంధం బలపడడం కంటే కూడా ఆ, అది కూడా ఒక మెకానికల్ ప్రాసెస్ అయిపోతుంది. అది కూడా అప్పుడే మనకి గురువు యొక్క కరుణ, దయ, ఆయన మనస్తత్వం ఏంటి, ఆయన హృదయం ఏంటి, ఎప్పుడైతే ఆ గుణగణాలకి మనం ఇంకా ఎక్కువ ఆకర్షితులవుతామో అప్పుడే మనం ఇంకా ఎక్కువ దగ్గర అవుతాం మనం. ఆ గుణగణాలకి మనకి బట్టి మనం ఇంకా ఆయన్ని వదులుకోకూడదు అనేటువంటి ఆ భావన మనలో స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడు ఎట్లా అయితే స్కూల్లో ఒకసారి టీచర్ చెప్పేశాడు, టీచర్ వెళ్ళిపోయాడు, మనం ఏదో వెళ్ళి హోంవర్క్ చేసుకున్నాం వచ్చేసాం అయిపోయిందంటే అయిపోయిందని చెప్పుకోవడం అని ఏదైతే మెకానికల్గా ఉంటుందో అదే విధంగా ఆధ్యాత్మిక కూడా అదే మెకానికల్ అయిపోతుంటుంది. ఓకే.
తెలుసుకునే దగ్గర మనకి భయం ఉండకూడదు, మొహమాటం ఉండకూడదు. తిట్టారు, ఇది కూడా నీకు తెలియదా అన్నప్పుడు తిడతారు. అదంతా కూడా మనల్ని మొహమాటం లేకుండా ఇంకా ఆ, అదేమంటారు, ఇంకా మనం ఎదగాలనేటువంటి ఆ ఇదిలో మనకు చెప్తారు అవన్నీ. కానీ మనం దాన్ని ఎందుకు లేకపోతే ఇంకేదో ఏదో అంటారు, మనకు అది తెలియదు అంటారు, మనకి అవమానం పడాలా, మనకి ఉండేది అట్లా అవమానం పడితేనే మన అహంకారం గర్వం తగ్గుతుంది. ఇప్పుడు మనకు మొహమాటం లేదంటే అంటే మన అహంకారాన్ని మన గర్వాన్ని మనం సేఫ్గా పెట్టుకోవాలనుకుంటున్నాం మనం. నిజంగా వాళ్ళనే ఆ మాటల వల్లనే మనకు తెలుస్తుంది నేను ఇక్కడ అంత స్పెషల్ ఏం కాదు, నేను ఇంకా చాలా నేర్చుకోవాలి నేను అని. అప్పుడే మనకి వినయం వస్తుంది అక్కడ. మనము ఆ ఇంటరాక్షన్ లేదు, లేదా మనం ఆ తిట్లు మనం తినలేదు అనుకోండి, మనం చాలా గొప్ప భక్తులను మనకి ఎప్పుడు ఫీలింగ్ ఉంటుంది, మనం చాలా చేసేస్తున్నామని మనకు ఫీలింగ్ ఉంటుంది. మనం నిజంగా మన స్థితి ఇది, మనం ఎంత చేసినా సరే మనం ఆ, ఆయన ఆయన చెప్పినటువంటి స్థితికి మనం పోలేకపోతున్నాము అంటే, అంటే నేను ఇంకా చాలా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఏమొస్తుంది, వినయం వస్తుంది. నెక్స్ట్ నేర్చుకోవాలి అన్నప్పుడు వినయం వస్తుంది. అంటే అంతేగాని మనం ఆ, మొహమాట పడడం అనేది భయపడడం అంటే లోపల అహంకారాన్ని పెట్టుకోవడం. అది అది ఏడైతే ఆడు మనకి గుచ్చుతాడేమో, అక్కడ ఆడు మనకి పంచర్ చేస్తాడేమో, అందరి ముందు మన పొరుగు పోద్దేమో అనుకున్నాడు అంటే మనం దాన్ని సేఫ్గా పెట్టుకున్నాం అనమాట. అది ఉన్నంత వరకు మన భక్తులు ఎదగలేము మనం. ఎన్ని ఎన్ని రకాలుగా అయినా సరే ఒకసారి మనం ఓకే మనం వెళ్ళి అప్రోచ్ అయ్యాం కదా, ఇప్పుడు అడిగాము, అడిగిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి మనం. ఇంప్లిమెంట్ చేయకుండా మళ్ళీ వచ్చి ప్రశ్న వేసాడు కదా, అప్పుడు ఇంకా కోపం వస్తుంది, అప్పుడు ఇంకా వస్తుంది. ఇప్పుడు మనం ఒక సమస్యను వచ్చాము, ఒక సందేహం అని వచ్చాము, దానికి మనకి పరిష్కారం ఇచ్చాడు. ఆ పరిష్కరించే భాగంలో మీరు ఇలా చేయండి, మీరు ఇలా చేయండి అని చెప్పారు. మనం అవి చేయడం ప్రారంభించిన తర్వాత మళ్ళీ సందేహాలు రావచ్చు, మళ్ళీ అడగచ్చు సందేహాలను. కానీ అది అది మనం చేయలేదనుకోండి, మళ్ళీ వచ్చి ప్రశ్న వేస్తే అప్పుడు ఫస్ట్ చెప్పిన ప్రశ్నకి, మీరు అడిగిన ప్రశ్నకి లేదా మీరు అడిగిన సందేహానికి ఇచ్చినటువంటి పరిష్కారానికి మీరు ఎంత కష్టపడ్డారు, మీరు ఎంత ప్రయత్నించారు. అంటే కేవలం అడిగి తెలుసుకోవడానికి మాత్రమే మంది ఉన్నారా, దాన్ని ఆ, ఆ, దాన్ని పాటించడానికి మీరు సిద్ధంగా లేరా? మరి పాటించడానికి సిద్ధంగా లేనప్పుడు అంటే మీరు సీరియస్గా లేనని అర్థం. ఆ సీరియస్గా లేనప్పుడు మనం వాళ్ళ టైం వేస్ట్ చేస్తున్నట్టు అర్థం అప్పుడు. అంటే అడుగుతున్నాము అని అంటే వెంటనే దాని యాక్షన్ కూడా రావాలి. అది సిన్సియారిటీ అంటే, సిన్సియారిటీ అంటే అది. చెప్పాము కానీ ఇంప్లిమెంట్ చేయలేరు. ఇంప్లిమెంట్ చేయకుండానే మళ్ళీ ఇంకో ప్రశ్న అడుగుతున్నాం మళ్ళీ. అంటే ప్రశ్నకి మన మనం తగిన విధంగా ఆయనకి మనం రెస్పాండ్ అయ్యాం అనుకోండి, అంటే మనం దానికి ప్రయత్నించాము అనుకోండి, చెప్పినట్టుగా మనం ప్రయత్నించాము అనుకోండి, రాకపోతే మళ్ళీ అడగచ్చు. మీరు చెప్పారు, నేను ప్రయత్నించాను, అయినా కూడా నాకు ఈ ఆటంకం నాకు ఇలాగే ఉండిపోయిందంటే అప్పుడు మళ్ళీ చెప్తాడు. ఓకే, అక్కడ దాకా వచ్చింది. ఎట్లా సేమ్ డాక్టర్ దగ్గరికి పేషెంట్ వెళ్ళినప్పుడు, మన ఊరికి వెళ్ళిన జబ్బు ఉంది అని చెప్పి మన దగ్గర పోయాం అనుకోండి, ఆయన మాత్రలు ఇస్తాడు. మాత్రలు ఇచ్చినప్పుడు ఏం చేయాలి, దాన్ని వేసుకోవాలి. వేసుకోకుండా మళ్ళీ మరుసటి రోజు పోయి డాక్టర్ నాకు అది తగ్గలేదు, నాకు ఇంకో ప్రాబ్లం వచ్చింది అంటే ముందు దానికి ఈ ప్రాబ్లంకి రెండు రిలేటెడ్గా ఉన్నాయి. ఇంకొక ప్రాబ్లంకి నువ్వు ముందు అదే వేసుకున్నప్పుడు ఇది ఎట్లా నువ్వు ఎట్లా ఫాలో అవుతావు ఇంకా? అలాంటప్పుడు మనం ఏం చేసినా డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నాం, సమయం వేస్ట్ చేసుకుంటున్నాం, వాళ్ళ సమయం అసలు వేస్ట్ చేసేస్తున్నాం మనం. ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తాడో రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చినప్పుడు అప్పుడు ఆ డాక్టర్ పైన గౌరవం వస్తుంది, డాక్టర్ పట్ల అభిమానం వస్తుంది. ఓకేనా? అతనితో ఉండేటువంటి సంబంధం తర్వాత తర్వాత పర్సనల్ సంబంధాలు అవుతాయి. తర్వాత మొదట్లో డాక్టర్ పేషెంట్ లాంటి సంబంధాలు ఉంటాయి, తర్వాత చెప్పలేము, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లా కూడా అయిపోవచ్చు. అది ఎట్లా, వాళ్ళు చెప్పిన వాటిని మనం ఫాలో అయినప్పుడు, రిజల్ట్ వచ్చినప్పుడు ఆ డిస్కషన్లో మనకి బంధం ఏర్పడుతుంది. అదే చెప్పేసాము, చేసేసాము, చేసిన తర్వాత
ఇలాంటి ఒక అనుభవం వచ్చింది, ఇలాంటి ఇలాంటి ఒక సంభాషణ అయింది, నేను ఇవి నేర్చుకున్నాను, నాకు ఇది బాగా అర్థమైంది, అది కూడా వచ్చి షేర్ చేసుకోవచ్చు కదా. అలా 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 ఎప్పుడైతే డిస్కషన్ ఉంటుందో అప్పుడు అది మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఆ రసాన్ని మనం ఆస్వాదించవచ్చు అనమాట. ఓకే. సో ప్రాచుర్య భవిష్యత్తు మరికొన్ని ప్రశ్నలు వేస్తున్నాడు ఇక్కడ. మీరు చెప్పింది వింటే మా గురువులకు ఈ విషయాల గురించి ఏమీ తెలిసినట్టు లేదు. నేను మిమ్మల్ని గురువుగా స్వీకరిస్తాను. ఏంటే మీరు చెప్పింది నేను వింటే అంటే అర్థం ఏంటి? ఇప్పటి వరకు నేను ఎవరైతే గురువులుగా తీసుకున్నానో, ఇప్పుడు నాకు గురువులుగా నేను తీసుకొని వాళ్ళ దగ్గర నేను సలహాలు తీసుకుంటున్నానో వాళ్ళకి అసలు ఏమీ తెలియట్లేదు అసలు ఇప్పటి వరకు అయితే. వాళ్ళు ఇప్పుడు దాకా ఇట్లాగే గైడ్ చేశారు నన్ను. ఈ యజ్ఞం తర్వాత ఆ యజ్ఞం చేసుకో, ఆ యజ్ఞం తర్వాత ఆ యజ్ఞం చేసుకో అని చెప్తున్నారు. అంటే మనం ఎలా తీసుకుంటాము అంటే ఇప్పుడు దీన్ని మన ప్రవచనం అంటున్నాం చూసారా? సో అండ్ సో వ్యక్తుల ప్రవచనాలు అన్ని రకాల టీవీల్లో, మనం వెళ్ళే గుళ్ళలో వెళ్ళే బ్రాహ్మణులు చెప్తున్నారు చూసారా? ఇప్పటి వరకు వాళ్ళు మనకి ఏమీ చెప్పలేదని అర్థం. అప్పుడు అర్థం నన్ను సరిగ్గానే గైడ్ చేయలేదు ఇప్పటి వరకు. అంటే అసలు అసలు జీవిత ఉద్దేశం మీద అసలు వీళ్ళు నాకు ఏమీ చెప్పలేదు. నా సమయం అయిపోయింది, కాలం అయిపోయింది, డబ్బులు అయిపోయినాయి, శ్రమ అయిపోయింది. దయచేసి నేను మిమ్మల్ని ఇప్పుడు నేను గురువుగా స్వీకరిస్తాను అంటాను. ఇతర గురువుల వల్ల కలిగే సందేహాలు నాశనం మీరు చేశారు. వాళ్ళు చెప్పినవన్నిటి సందేహాలని మీరు తీర్చిపడేశారు. ఇంద్రియాలను నియంత్రించిన గొప్ప ఋషులు కూడా భ్రాంతికి గురవుతారు. పోయమ్మ అసలు ఇవన్నీ కానీ చూస్తే గొప్ప గొప్ప ఋషులు కూడా భ్రాంతికి గురవుతారేమో. అంటే ఈ వేదాల్లో ఉన్నటువంటి అలంకృత వాక్కులు అవి ఇచ్చేటువంటి మనకి పరిష్కారాలు చూసుకుంటే ఇతర దేవతలు ఆరాధించమని అక్కడికి వెళ్ళి మన యజ్ఞాలు తపస్సులు చేయమని చెప్పి తద్వారా నువ్వు హాయిగా ఉంటావు, ఇదే జీవిత లక్ష్యం అన్నట్టుగా ఎన్నో సందర్భాలు మనం చెప్పారు కదా. అంటే ఇవన్నీ పెద్ద పెద్ద వాళ్ళు కూడా దీంట్లో దీంట్లో వాళ్ళు కూడా ఈ మాయలో పడతారేమో వాళ్ళంతా. కాబట్టి ఈ జీవితంలో చేసిన కర్మలు మరొక జన్మలో అనుభవిస్తారు. ఏ శరీరంతో గతంలో కర్మలు చేశామో అది నాశనమైంది. ఆ శరీరంలో చేసిన దానికి ఇప్పుడు ఎలా వీలవుతుంది? దీనికి ఆధారం ఏమైనా ఉందా? భలే ప్రశ్న వేశాడు ఇక్కడ. ఈ జీవితంలో చేసిన కర్మలు మరో జన్మ అనుభవిస్తారని చెప్తున్నారు. అయితే నేను ఈ జీవితంలో ఏదైతే నేను కర్మలు చేశాను కదా, ఆ కర్మల వల్ల నెక్స్ట్ జన్మలో నేను అనుభవిస్తానంటున్నాను. అయితే ఏ శరీరంతో అయితే నేను చేసేసానో ఈ కర్మలన్నీ, ఆ శరీరం నాశనం అయిపోతుంది కదా. ఇప్పుడు ఈ శరీరంలో నేను ఇక్కడ కర్మలు చేశాను నేను. శరీరమే నాశనం అయిపోతున్నప్పుడు కర్మలు ఎందుకు నాశనం కాకూడదు? మరి ఈ కర్మలు ఎలా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి నెక్స్ట్ జన్మకి? ఈ శరీరం నాశనం అయినప్పుడు చేసిన వాటికి కర్మలు ఎలా అనుభవించడం ఎలా వీలవుతుంది నెక్స్ట్ జన్మలో? ఏ ఇంద్రియాలతోనో ఏ శరీరంతో నేను కర్మలు చేశానో ఆ ఆ శరీరము ఆ ఇంద్రియాలు మొత్తం నాశనం అయిపోతున్నప్పుడు మరి కర్మలు మాత్రం ఎలా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి వేరే 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 జన్మకి? దీనికి ఆధారంగా ఉందా? అంటే నిజంగా నా కర్మలే ట్రాన్స్ఫర్ అవుతున్నాయా? నేను నాశనం అయిపోతున్నాను కదా ఇక్కడ. శరీరం నాశనం అయిపోతున్నాయి. మరి నెక్స్ట్ లైఫ్లో ఈ కర్మలు ఎలా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అని చెప్పి ఈ ప్రశ్న అడుగుతున్నాడు ఇప్పుడు. చాలా వ్యాలిడ్ క్వశ్చన్ ఇది. అంటే నిజంగా ఇప్పుడు అసలైనటువంటి ప్రశ్నలు ఏమి వేయాలో అవి ఎప్పుడు వేస్తున్నాడు ఇప్పుడు. అందుకనే వైష్ణవుల యొక్క సాంగత్యం, భక్తుల యొక్క సాంగత్యంలో అసలైన ప్రశ్నలు వేయడానికి మన జ్ఞానం ఇప్పుడు పూర్తి స్థాయిలో వికసిస్తుంది అన్నమాట. మన బుద్ధి వికసిస్తుంది ఇప్పుడు. ఓకే. సో దీనికి సంబంధించినటువంటి సమాధానం మనం రేపు చూసుకుంటాం. ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి? అప్పుడు భౌతిక శరీరం, స్థూల శరీరం ఏంటి, సూక్ష్మ శరీరం ఏంటి? ఓకే. స్థూల శరీరానికి పరిణామాలు ఏమవుతాయి, మరి సూక్ష్మ శరీరం ఎలాంటి పాత్ర పోషిస్తుంది? అంటే స్థూల శరీరం నశించినా కూడా సూక్ష్మ శరీరం ఇంకా ఉంటుంది. ఆ సూక్ష్మ శరీరం నెక్స్ట్ జన్మకి అంటే నెక్స్ట్ జీవితానికి అది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? సో వాటి వివరణ ఇస్తాడనమాట నారదుల వారు. అది మనం రేపు చూస్తాం. సో కాబట్టి నారదుల వారు
మాటలు విన్న తర్వాత ఎస్పెషల్గా వేద జ్ఞానం ఆ, సంపాదించినటువంటి దేవతారాధన చేసే వాళ్ళంతా కూడా ఎప్పటికీ భగవంతుని అర్థం చేసుకోలేరని చెప్పాడు. ఓకే. వెంటనే ఈ ఈ కర్మ జ్ఞాన యోగ వాటికి సంబంధించిన కార్యకలాపాలన్నీ వెంటనే నువ్వు వదిలేసుకొని కృష్ణుడిని లేదా కృష్ణ భక్తిని చేయడానికి నువ్వు సిద్ధపడని ఆయన చెప్పేటువంటి విధానాన్ని వెంటనే తను అవలంబిస్తాడు. ఓకే. అవలంబించి తను తన పుత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళని వెంటనే పిలిపించండి ఇక్కడికి అని చెప్పేసి తాను ఆదేశిస్తాడు. క్లియర్గా తనకు అర్థమవుతా ఉంది ఇక్కడ అంతా కూడా ఇప్పటి వరకు నేను చేసింది ఏది కూడా నా వెంట రాదు. ఇవన్నీ నేను కర్మలు మోసుకోవడానికే నేను ఇవన్నీ చేశాను అన్న పాయింట్ నాకు అర్థమైంది. ఆ జింక కథ ఒకటి తనకు ఉపమాన కథ చెప్పాడు. ఇంకా దానికి ఇంకా క్లారిటీ వచ్చింది ఇప్పుడు. అయిన తర్వాత ఆ, మరికొన్ని ప్రశ్నలు వేసే క్రమంలో ఇంతకుముందు నాకు గురువులు ఏది చెప్పింది ఏది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. వాళ్ళ దగ్గర నుంచి నేను ఏది పొందలేదు అని. వాళ్ళకి ఏమీ తెలియలేదు కాబట్టి వాళ్ళు నన్ను అట్లాగే గైడ్ చేశారు నన్ను ఇప్పటి వరకు. అని చివరికి శరీరం నాశనం అయినా కర్మలు ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? శరీరం నాశనం అవడంతో కర్మలు కూడా నాశనం అవ్వాలి కదా. మరి శరీరాలు మాత్రం నాశనం అయ్యి కర్మలు మాత్రం ఎలా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి? సో ఆ ప్రశ్నకి సమాధానం మనం రేపు చూస్తాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, निताय गौर प्रेमानंदे हरि।